మల్లన్న సిరీస్‌లో ఇది డే 4. నేను ఫస్ట్ వీడియోలో కొన్ని నియమాలుంటాయని చెప్పాను గదా! అందులో ఒకటి మంచం పైన పడుకోకూడదు. వెంటనే స్నానం చేసి పూజ అయితే చేశా. సక్కని రూపుడవో కౌరెల్లి మల్లన్న రాతి గీరెల రారాదు కౌరెల్లి మల్లన్న. ఇంతలో సూర్యుడు కూడా వచ్చేసిండు. సూర్య నమస్కారం కూడా చేసేసిన. యాక్చువల్ గా నాకు మల్లన్న ఫోటో ఫ్రేమ్ అయితే దొరకలేదు, అందుకే శివ పార్వతులకి పూజ చేస్తున్నా. అలా టెర్రస్ పైన కూర్చొని ఇవాళ ఏం కుక్ చేద్దామని ఆలోచించా. పులిహోర తినక చాలా డేస్ అవుతుందని చెప్పేసి పులిహోర చేద్దామని డిసైడ్ అయిపోయినా. వెంటనే కిందికి వెళ్ళి రైస్ కుక్కర్ లో అయితే రైస్ పెట్టేసిన. రైస్ కుక్ అయ్యేసరికి ఎలాగో టైం పడుతుంది అని చెప్పేసి పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నా. నాకు ఇవాళ ఎందుకో మంచి వేడి వేడి టీ తాగాలనిపించింది. నాకు చాయ్ అంటే చాలా ఇష్టం. ఇక అలా సూర్యుని చూస్తూ వేడి వేడి చాయ్ అయితే తాగేసిన. చాయ్ లవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. వెంటనే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసుకుని కాలేజ్ కి స్టార్ట్ అయిపోయినా. కాలేజ్ లో డిఎస్ఏ సెషన్స్ అయిపోతున్నాయని ఒక వీడియో అయితే తీసుకున్నా. ఆ అన్న అయితే మస్తు హ్యాపీ అయిపోయిండు. మళ్ళీ రూమ్ కి అయితే రిటర్న్ అయిపోయినా. స్టోరీ చెప్తా అన్న కదా, వినండి. కొల్లపూరి రాజ్యానికి రాజైన మల్లన్న ప్రజలందరికీ దానం చేస్తూ దానవంతుడిగా గుణవంతుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న మల్లన్న ఎంతో ప్రశాంతంగా జీవితాన్ని సాగిస్తున్నాడు. కానీ మల్లన్నకు అసలు పెళ్లి మీద ధ్యాసే లేదు. ఇదంతా చూస్తున్న శివపార్వతులు ఒక నిర్ణయం తీసుకున్నారు. మల్లన్నకి ఎలా అయినా పెళ్లి మీద ధ్యాస తీసుకురావాలని. ఒకానొక సమయంలో ఒక దంపతులు చాలా గొడవ పడుతూ ఉంటారు. అదే సమయంలో మల్లన్న వాళ్ళని చూస్తూ పరిష్కారం అందజేయాలని ఆలోచిస్తాడు. ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో మల్లన్నను చూస్తూ ఇలా అంటుంది: పెళ్లి కాని మల్లన్నకు, పెళ్ళం పిల్లలు సంసారం లేని మల్లన్నకు మన బాధలు ఎలా తెలుస్తాయి? ఆయనే వచ్చి చెప్తాడా? ఆయన చెప్పాలి, మనం వినాలి అని ఎటకారంగా అంటుంది. సో మల్లన్నకైతే చాలా కోపం వస్తుంది. దానికి పరిష్కారం పెళ్లి చేసుకోవడమే అని తెలుసుకున్న మల్లన్న పెళ్లి చేసుకుందామని అయితే ఫిక్స్ అయిపోతాడు. ఇంతకీ ఆ దంపతులు ఎవరో కాదు, శివపార్వతులే స్వయంగా వచ్చి మల్లన్నకు అలా బుద్ధి పుట్టిస్తారు. మల్లన్న అసలు ఎవరిని పెళ్లి చేసుకున్నాడో, అసలు ఏమైంది నెక్స్ట్ వీడియోలో